వెల్కమ్ బ్యాక్. ప్రపంచంలో మరే దేశం కూడా ఇలాంటి విషాదాల కారణంగా ఏడవడం లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. స్కూల్ దుర్ఘటనపై న్యూయార్క్ మేయర్ చేసిన వ్యాఖ్య అక్షర సత్యం. దీనికి కారణం ఎవరు? 100% అమెరికానే. మితిమీరిన తుపాకీ సంస్కృతి మరణ శాసనాన్ని రాస్తుంటే మౌన సాక్షిలా వీక్షిస్తోంది అగ్రరాజ్యం. కంటికి రెప్పలా ఉంటుందని భావించిన ఆయుధం కరకుగా కాటేస్తుంటే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. అమెరికాలో ఈ తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేయడంతో పాటు సమాజాన్ని సమూలంగా సంస్కరించుకోకుంటే ఇలాంటి ఏడుపులు తప్పవు. ప్రభుత్వ లెక్కల ప్రకారం అమెరికాలో ప్రతి ఒక్కడికి ఒక్కో తుపాకీ ఉంది. ఎవ్వడూ కొట్టకుండానే మైండ్ బ్లాక్ అయ్యే లెక్కిది. ఇవి కూడా ఏదో పాతకాలపు 303 తుపాకులు కావు. మోస్ట్ సోఫిస్టికేటెడ్ వెపన్స్. ప్రపంచంలో ఏ దేశంలోనూ తీవ్రవాదుల వద్ద కూడా ఈ రేంజ్లో ఆయుధాలు లేవు. వాషింగ్టన్లో వాల్మార్ట్ స్టోర్స్ నుంచి కమర్షియల్ యాక్టివిటీ ఉన్న ప్రతి ప్రాంతంలోనూ తుపాకుల్ని అమ్ముతారు. ఈ సంస్కృతి రూపుమాపలేని స్థాయికి చేరింది. భద్రత కోసం తుపాకీ కొనుక్కునే హక్కును కల్పిస్తోంది అమెరికన్ ప్రభుత్వం. సామాన్య పౌరులు, వేటగాళ్లు, మాఫియా ఇలా ప్రతి వాళ్ళ దగ్గర ఆయుధం కామన్. చేతిలో ఉన్న ఆయుధం ప్రాణరక్షణ వరకైతే పర్వాలేదు, కానీ సహనం కోల్పోతే మారణకాండే. అమెరికాలో ఏటా 1,00,000 మంది తుపాకీ కాల్పుల వల్ల చనిపోతున్నారు. ప్రమాదాలు, ఆత్మహత్యలు, ఇతరత్రా ఘటనల్లో చనిపోతున్న వారు 30,000 మందే. తుపాకుల తయారీ, అమ్మకం పెద్ద పరిశ్రమ అయింది. వాళ్ళు స్ట్రిక్ట్ డిసిప్లిన్, దానికి లాస్ ఉన్నాయి, దాని అబాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళకి గన్స్ లైసెన్స్ అవన్నీ ఇస్తారు. కాబట్టి మనం ఆ గన్ కల్చర్ ఉంది కదా, అందుకోసం వాళ్ళు తెగ పిల్లలకి ఇచ్చేస్తున్నా వాళ్ళు షూట్ చేస్తున్నాను కాదు. ఇదేంటి ఇమ్మెచ్యూరిటీతోనూ పిల్లలు అలాగా బ్యాడ్ మోడలింగ్ ఉండటం వల్ల, వాళ్ళకి గైడెన్స్ లేకపోవటం వల్ల, డిసిప్లిన్ లేకపోవటం వల్ల ఒక్కొక్కసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అమెరికన్ రైఫిల్ అసోసియేషన్ చాలా పవర్ఫుల్. దీనికి వ్యతిరేకంగా అక్కడి ప్రజాప్రతినిధులు నోరు కూడా తెరవలేరు. అమెరికన్ కాంగ్రెస్ కు జరిగే ఎన్నికల్ని రైఫిల్ అసోసియేషన్ శాసిస్తోంది. పెద్దల సభకు ఎన్నికయ్యే 5 ప్రజాప్రతినిధుల్లో 4 రైఫిల్ అసోసియేషన్ సాయంతో ఎన్నికైన వారే. అందుకే గన్ కల్చర్ కు వ్యతిరేకంగా చట్టం చేసే విషయంలో ముందడుగు పట్టం లేదు. తుపాకులకు సంబంధించిన చట్టాలు చేసే అధికారాలు రాష్ట్రాలకు ఉండటం మరో అవరోధంగా మారింది. ఈ గన్ కల్చర్ అన్నది అమెరికాలో చాలా ఇప్పుడు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా గన్స్ అన్నవి అమెరికాలో తీసేయకపోవడానికి కారణం ఏంటంటే దానికి చాలా అవసరం అన్నది ఉంది. ఎందుకంటే అక్కడ చాలామంది VVIPs కానీ లేకపోతే ఏంటంటే ఈ గన్ లైన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే చాలా వరకు గన్స్ మీద డిపెండ్ అవుతారు అన్నమాట. వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ గురించి గన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే గన్ కల్చర్ అన్నది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అమెరికాలో గన్ కల్చర్ కు దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే అప్పటి పరిస్థితి వేరు. అప్పటితో పోల్చుకుంటే అమెరికన్ల జీవన విధానం ఊహించని రీతిలో మారిపోయింది. ఇప్పుడు అమెరికన్ల చేతిలో తుపాకులున్నాయి, వాటి కోసం చట్టాలు ఉన్నాయి, వాటిని అమలు చేసే యంత్రాంగం ఉంది. కానీ లైఫ్ స్టైల్ మాత్రం మారింది. రక్షణ కోసం పుట్టుకొచ్చిన వెపన్ ఇప్పుడు దారుణాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇదంతా స్వయంకృతాపరాధమే. ఇందులో దోషి, బాధితురాలు అమెరికానే. మోర్ దెన్ ద లైఫ్ స్టైల్, ఇదేంటంటే ఇండివిజువల్ ఫ్యామిలీలో పిల్లల్ని పెంచే పద్ధతులను, ఆ తర్వాత పిల్లలకి సైకాట్రిక్గా లేకపోతే టెంపరమెంటల్గా ప్రాబ్లం ఉండటం మూలన అలా జరుగుతాయి. ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే మన కంట్రీని కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్స్ కానీ, వాళ్ళ పెంచే పద్ధతులు, పేరెంటింగ్ని మనం తప్పుపట్టలేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడైనా వరల్డ్లో ఎక్కడైనా జరుగుతుంటాయి. తుపాకుల్ని నియంత్రించడం వల్లనో, కఠిన చట్టాలు అమలు చేయటం వల్లనో ఈ పరిస్థితి మారుతుందని భావించటం కంటే వెర్రితనం ఇంకోటి ఉండకపోవచ్చు. ముందుగా అమెరికా తనను తాను దిద్దుకోవాలి, సమాజ గతి విధానాన్ని మార్చుకోవాలి, తాము అధికులం అనే భావనను వదిలేయాలి. కలిసి ఉంటూనే ఒంటరిగా జీవించే విలాసవంతమైన లైఫ్ స్టైల్ కి గుడ్ బై చెప్పాలి. అప్పుడే ఈ అర్ధరాత్రి మారణకాండలు, చిన్నారుల ఊచకోతల నుంచి విముక్తి లభిస్తుంది. తుపాకుల కంటే ముందుగా అమెరికా వదిలించుకోవాల్సిన అవలక్షణాలు చాలా ఉన్నాయి. గుట్టలుగా పోగేసుకున్న ఆయుధ సంపత్తితో ప్రపంచ దేశాల మీదకి ఒంటికాలిపై దండెత్తే అగ్రరాజ్యం ముందుగా తన ఇంటిని దిద్దుకోవాలి. తుపాకులు లేకుండా ప్రశాంతంగా జీవించే సమాజాన్ని ఏర్పాటు చేసుకోనంతకాలం ఇలాంటి విషాదాలకు చెల్లు చీటీ రాయడం అసాధ్యం. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. జనగణమన పాడుదాం, దేశాన్ని గౌరవిద్దాం. నమస్తే.